గండర గండడు గౌడన్నల దేవుడు నృత్య రూపకం నృత్య దర్శకత్వం ఎస్ వంశీ ప్రతాప్ గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్నది వరంగల్ జిల్లా జనగామ తాలూకా తాటికొండ పక్కన లింగంపల్లి గ్రామం. గౌడ కులంలో జన్మించిన పాపన్నకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయినాడు. మొదట్లో పశువులు కాసిన పాపన్నను అందరూ పాపడుగా పిలిచేవారు. తన తల్లి సర్వాయమ్మ కోరిక మేరకు కులవృత్తిని స్వీకరించాడు. తన ప్రాంతంలో నవాబులు భూస్వామ్యపు పెత్తందారులు చేసే అరాచకాలను తట్టుకోలేక తన స్నేహితులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. తన సామ్రాజ్యపు విస్తరణలో భువనగిరి, కిలాషాపూర్, గోల్కొండ వంటి ఎన్నో ప్రాంతాలను సుభిక్షంగా పరిపాలించాడు. సర్దార్ సర్వాయి పాపన్న తండ్రి ధర్మన్న. ఈయన పరమ శివభక్తుడు. పేరుకు తగ్గట్టుగానే ధర్మన్న ఎన్నో దాన ధర్మాలు చేశాడు. నమః శివాయ ఓం నమః శివాయ ఓం శంభో శంకర హర హర మహాదేవ పాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీర పాదయుగలాయ జటాధరాయ ఓం నమః శివాయ. శివ 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 శంకర హర హర శంభో శంకర శివ 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 శంకర హర హర శంభో శంకర. ముక్కంటి నాథుడా ముల్లోక పాలుడా సకలం నీవైనా సర్వేశ్వరా. ముక్కంటి నాథుడా ముల్లోక పాలుడా సకలం నీవైనా సర్వేశ్వరా. వరములను సకిన భోళా శంకరుడవు నీవు. దుష్టులను సంహరించగా రౌద్రతాండవం చేశావు. అడగగానే వరములను సకిన భోళా శంకరుడవు నీవు. దుష్టులను సంహరించగా రౌద్రతాండవం చేశావు. నమో 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 ఈశ్వర నమో 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 జగదీశ్వర. నీ భక్తుల కరుణించగా కైలాసాన కొలువైనావు. మా బాధల ఎడబాపగా మాయిల వేల్పువైనావు. నీ భక్తుల కరుణించగా కైలాసాన కొలువైనావు. మా బాధల నెడబాపగా మాయిల వేల్పువైనావు. అభిషేకాలే చేశావు నీ దర్శనమే కోరాము. అభిషేకాలే చేశావు నీ దర్శనమే కోరాము. ఈశ్వరా పరమేశ్వరా ఈశ్వరా పరమేశ్వరా. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. బిడ్డా ధర్మన్న, నువ్వు నమ్మి కొలిచిన శివయ్య నీపై దయ చూసిండు బిడ్డ. నీకు పండంటి మగబిడ్డ పుట్టిండు బిడ్డ. ఓరుగల్లు జిల్లా జనగామ తాలూకా తాటికొండ ప్రక్కన లింగంపల్లి గ్రామంలో ధర్మన్న సర్వాయమ్మ దంపతులకు ఆగస్టు 18, 1650వ సంవత్సరంలో జన్మించాడు. ఈ దంపతులు ప్రేమతో పుత్రుడికి పాపడు అని నామకరణం చేశారు. సర్వాయమ్మ పురరోసుకున్నది
వచ్చినది ఊరూరంతా ఉత్సవమైనది ఉయ్యాల జంపాల లోయలోపినవి పుణ్యవతి సర్వాయమ్మ పురుడోసుకున్నది పురుడోసుకున్నది ప్రేమతో పాపడిని నామకరణం చేసి అల్లారు ముద్దుగా సాకి సర్వాయమ్మ ప్రేమతో పాపడిని నామకరణం చేసి అల్లారు ముద్దుగా సాకి సర్వాయమ్మ అక్కతో ఆటలు అల్లరి చేష్టలు అమ్మతో అలకలు నాన్నతో అడుగులు అక్కతో ఆటలు అల్లరి చేష్టలు అమ్మతో అలకలు నాన్నతో అడుగులు నాయనా పాపన్న ఎక్కడ ఉన్నావు నాయనా నాయనా పాపన్న పాపన్న ఎక్కడ ఉన్నావురా ఎంత పిలిచినా పలకట్లేదు నాయనా ఎక్కడ నాయనా నాయనా పాపన్న పాపన్న భయపడకు తల్లి, నీ కుమారుడు కారణజన్ముడు, లోకరక్షణకై జన్మించిన మహాద్యాతకుడు, చరిత్రను తిరగరాసే మహావీరుడు. విజయోస్తు విజయోస్తు నాయనా విజయోస్తు. దానగుణం కలిగిన ధర్మన్న తన ఊరు ప్రజలందరి అవసరాలను గుర్తించి అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. ధర్మన్న, నా కూతురు పెళ్లి పెట్టుకున్నాం, సర్వాయమ్మతో కలిసి రావాలే, మీ సల్లని శుభు మా పేదోల మీద ఉండాలన్నా. పెళ్లికి తప్పకుండా వస్తాం రామయ్య. సర్వాయమ్మ, పెళ్లి ఖర్చుల కోసం రామయ్యకేమైనా ఇచ్చి పంపించు. దానగుణం కలిగిన ధర్మన్న తన ఊరు ప్రజలందరి అవసరాలను గుర్తించి అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేవాడు. శివభక్తుడైన ఇతని మంచితనాన్ని, ప్రజలకు వీరి పట్ల ఉన్న అభిమానాన్ని ఓర్వలేని వెలమదుర వెంగళరాయుడు తన అనుచరులతో కలిసి పన్నాగం పన్ని ధర్మన్నను అదను చూసి తుదముట్టించాడు. తండ్రి లేని లోటు తెలవకుండా పాపడిని అల్లారు ముద్దుగా పెంచసాగింది సర్వాయమ్మ. చిన్ననాటి నుండి పశువులను కాస్తూ పెరిగి పెద్దవాడైన పాపడు తన కులవృత్తిని చేస్తూ జీవనం కొనసాగించాడు. పాపడు తాగేటి కళ్ళు ఏ తాటి కళ్ళు ఏ తాటి కళ్ళు, వేలు పెడితే వేలు తెగును, దివిటి పడితే భగ్గున మండును, పాపడు తాగేటి కళ్ళు ఏ తాటి కళ్ళు ఏ తాటి కళ్ళు. దండాలు ఎల్లమ్మ తల్లో దయగల్లమ్మ కన్న తల్లి, దండాలు ఎల్లమ్మ తల్లో దయగల్లమ్మ కన్న తల్లి. ఊరంతా సల్లంగుండాలని గ్రామదేవతవై ఇలా వెలసినావు. ఊరంతా సల్లంగుండాలని గ్రామదేవతవై ఇలా వెలసినావు. అల్లంతా దూరాన తాటి వనముంది, తాటి వనములోన అమృతముంది. అల్లంతా దూరాన తాటి వనముంది, తాటి వనములోన అమృతముంది. మోపు ముస్తాదులు ఆది జాంబవుడిచ్చే కావడి బద్దలు విశ్వ బ్రాహ్మణుడిచ్చే. మోపు ముస్తాదులు ఆది జాంబవుడిచ్చే కావడి బద్దలు విశ్వ బ్రాహ్మణుడిచ్చే. తాండుగియనే బోధునా
నా కుల వృత్తి నేసేతున్నా తాలుగీయనే బోదునా నా కుల వృత్తి నేసేతున్నా చేతి వృత్తులే పువ్వ పెట్టగా కాయ కష్టం చేసి బ్రతుకు నెల్లదీయనా చేతి వృత్తులే పువ్వ పెట్టగా కాయ కష్టం చేసి బ్రతుకు నెల్లదీయనా తాటి చెట్లకు గీత గీయనా తాటి కళ్ళును చెట్ల నుంచి దించనా తాటి చెట్లకు గీత గీయనా తాటి కళ్ళును చెట్ల నుంచి దించనా గడము కుండలతో నీ పడము నెక్కే కళ్ళు గడము కుండలతోని పడము నెక్కే కళ్ళు గడము కుండలతోని పడము నెక్కే కళ్ళు గ్రామ దేవతలకు ఇష్టమైన కళ్ళు గడము కుండలతోని పడము నెక్కే కళ్ళు గ్రామ దేవతలకు ఇష్టమైన కళ్ళు అమ్మవారు పోస్తే ఆరబోసే కళ్ళు కళ్ళు సాకలతోనే మక్కులు దీనును అమ్మవారు పోస్తే ఆరబోసే కళ్ళు కళ్ళు సాకలతోనే మొక్కులు దీనును గొడలు దాగే కళ్ళు భూస్వాములకి కళ్ళు పేదోనికి ఈ కళ్ళు బాధల బాపే కళ్ళు తాటి కళ్ళు ఈత కళ్ళు తల్లి పాల వంటిది ప్రకృతమ్మ బొడిలోనే ఔషధ గుణమున్నది తాటి కళ్ళు ఈత కళ్ళు తల్లి పాల వంటిది ప్రకృతమ్మ బొడిలోనే ఔషధ గుణమున్నది గండాలు ఎల్లమ్మ కళ్ళు దయగల్లమ్మ కన్న తల్లి గండాలు ఎల్లమ్మ కళ్ళు దయగల్లమ్మ కన్న తల్లి గండాలు ఎల్లమ్మ కళ్ళు దయగల్లమ్మ కన్న తల్లి దయగల్లమ్మ కన్న తల్లి ఆ దుర్మార్గులు హింసిస్తుంటే మనమెందుకు భరించాలమ్మా? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు రాజులు, మనము బానిసలమా? మనము రాజులం కాలేమా అమ్మా? ఎందుకు కాలేం నాయన? మీ నాయన ధర్మన్న ఈ ప్రాంతానికి ఈ ఊరికి నాయకుడే ధర్మాన్ని కాపాడాడు, అరాచకం చేసిన వారిని ఎదిరించాడు. ఈ రాజ్య ఏలుబడిలో ఒక్క రోజైనా రాజునవుతానమ్మా. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానమ్మా. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లయితే ఎట్లయితుంది? ఇంకా మా నాయన చేసిన అప్పులకే వడ్డీ తీరలేదంటాడు ఆ దొర. గిట్లయితే ఎప్పుడైతుంది? నేను చేసినా కాదు, నా పిల్లలు చేసినా కాదు. నాకు అర్థమైంది. ఇక ఇట్లా కాదు, ఇట్లా కాదు. బతుకు బిడ్డ అంతే. ఇక ఏం పెద్దయినా ఏం బాబుడు ఎందుకు తాళ్ళెక్కితేమొస్తుంది, కళ్ళు గీస్తేమొస్తుంది. మనం రాజ్యమేలారా, రాజులం కావాలా. నా చెయ్యి ఈ తాడి చెట్టు మీద కాదు, గోల్కొండ కోట మీద పడాలా. అప్పుడే మన బతుకులు బాగుపడతాయి. భూస్వామ్య జమీందారుల అగ్రకులాల పెత్తనాన్ని ఎదుర్కోవడానికి దళితుల్ని, వెనుకబడిన వర్గాలను, ముస్లింలను, గిరిజనులను కూడగట్టి యుద్ధ మెలకువలు నేర్పి వారిని సైనికులుగా తీర్చిదిద్దారు. తమ చేతుల్లో ఉండే సామాగ్రిని ఆయుధాలుగా మార్చి వారికి శిక్షణనిప్పించారు. ఆ శిక్షణా శిబిరంలోనే వందలాది మంది సైనికుల్ని తయారు చేసుకున్నారు. కింద కులాల వారిని చైతన్యం చేయడంతో పాటు వారు ఎదగడానికి అవకాశాలు కల్పించాడు పాపన్న. అణచివేతకు ఎదురు తిరిగేలా ధైర్యాన్నిచ్చాడు. అందుకే రాజ్యం దృష్టిలో బందిపోటుగా ముద్రపడ్డ జనంలో మాత్రం గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సాములోన వీరుడు సర్వాయి మిత్రుడయ్యేడు పాపన్న దండుకు. కర్రసాములోన శిక్షణను ఇచ్చిండు, పోరాట
రసాములోన వీరుడు సర్వాయి మిత్రుడయ్యుడు పాపన్న దండుకు రసాములోన శిక్షలను ఇచ్చిండు పోరాటమును చేయ వీరులను చేసిండు కారు చీకటిలోన కాపునే కాసిండు బలిసిన దొరలను నిలువెల్ల దోసిండు కారు చీకటిలోన కాపునే కాసిండు బలిసిన దొరలను నిలువెల్ల దోసిండు పప్పముల గట్టేటి బాధితులనందరికీ చెర నుంచి విడిపించి చేరదీసిండు పప్పముల గట్టేటి బాధితులనందరికీ చెర నుంచి విడిపించి చేరదీసిండు బహుజన వర్గాల పేదలందరికీ రోజునాదనమంత పంచిపెట్టిండు బహుజన వర్గాల పేదలందరికీ రోజునాదనమంత పంచిపెట్టిండు ఆ పేద కళ్ళల్లో వెలుగులను నింపిండు ఆ జనమునంతా జాగృతము చేసిండు ఆ పేద కళ్ళల్లో వెలుగులను నింపిండు ఆ జనమునంతా జాగృతము చేసిండు ఆ జనమునంతా జాగృతము చేసిండు ఆ జనమునంతా జాగృతము చేసిండు ప్రతి ఏటా వచ్చే సంబరాల పండుగ ఆడపడుచుల గుండెల్లో సంతోషాన్ని నింపే పండుగ ప్రతి చెరువు వాగు వంక పూలతో సింగారించుకునే అందమైన పండుగ బతుకమ్మ తమ బతుకులు సల్లంగుండాలని ప్రతి గడప చేసుకునే మలీద ముద్ద లాంటి కమ్మనైన పండుగ అలసి సొలసిన ఆడపడుచులంతా బతుకమ్మ పండుగ రాగానే సంబరాలు చేసుకోసాగారు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి నియమనిష్టలతో ఆ తల్లిని కొలిచి చెరువుగట్టున ఆటలాడసాగారు పువ్వుల అందం నీవు ముత్తైదవుల మాయమ్మ పువ్వు తెంపి పిలిచినవమ్మ నిష్టతో నిన్ను బతుకమ్మ తీరొక్క పువ్వుల అందం నీవు ముత్తైదవుల మాయమ్మ చీరలు కట్టి పట్టు రవకలు కట్టి పల్లె పడుచులమంతా ఆడినమమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అలసింది మరచి గుమ్మి గూడిన గుంపు ఎంతెంతో కలుసుంపు చిన్నమ్మ అత్తమ్మ అమ్మమ్మ వరసలే కలుపుతూ పిలుపులే పిలవంగా అలసింది మరచి గుమ్మి గూడిన గుంపు ఎంతెంతో కలుసుంపు చిన్నమ్మ అత్తమ్మ అమ్మమ్మ వరసలే కలుపుతూ పిలుపులే పిలవంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఊరూరంతా ఉయ్యాల పాటలతో పల్లె పల్లెంతా ప్రకృతి ఆటలతో భక్తితో కొలిచి పూజలు చేసి ఊరే చెరువులోన నిలుసాగనంపేము ఊరూరంతా ఉయ్యాల పాటలతో పల్లె పల్లెంతా ప్రకృతి ఆటలతో భక్తితో కొలిచి పూజలు చేసి ఊరే చెరువులోన నిలుసాగనంపేము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పువ్వు పువ్వు తెంపి పిలిచినవమ్మ నిష్టతో నిన్ను బతుకమ్మ తీరొక్క పువ్వుల అందం నీవు ముత్తైదు
ఆడబిడ్డలంతా బంగారు బతుకమ్మ సంబరాలలో మునిగి తేలుతుండగా రుస్తుం ఖాన్ తన అనుచరులతో వారిపై దాడి చేసి ఘోరమైన ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇంకా ఎంతకాలం పాపన్న ఇలా దారి దోపిడీలు చేస్తూనే ఉందామా? నేను అదే ఆలోచిస్తున్న గోవిందు. రాజ్యానికి సురుకంటినప్పుడే మన ఉనికి తెలుస్తుంది. పాపన్న, ఈసారి మనం ఏం చేసినా దీని తల్లి జమీందార్ల గుండెలదరాల. అది ఎందుకంటే పాపన్న, అయితే ఈసారి దారి దోపిడి కాదు, మొత్తం దారినే ఆపేద్దాం. సర్వాయి పాపన్న గర్జించేను. కథనా రంగానికి కాలునే దువ్వంగా పాపన్న గుర్రమే సగిలించేను. భలే శత్రువుల గుండెల్లో భూకంపములే రేపా సర్వాయి పాపన్న గర్జించేను. బల బల కథనా రంగానికి కాలునే దువ్వంగా పాపన్న గుర్రమే సగిలించేను. తొడగొట్టి దొరతనము మెడలొంచెను, బహుజనుల రాజ్యాన్ని స్థాపించెను. తొడగొట్టి దొరతనము మెడలొంచెను, బహుజనుల రాజ్యాన్ని స్థాపించెను. మొగలుల సేనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించెను. మొగలుల సేనల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించెను. చాకలి సర్వన్న మంగళి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరమాన్లు. చాకలి సర్వన్న మంగళి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరమాన్లు. దూదే కూల పీరు కోత్వాలు సాహేబు, దూదే కూల పీరు కోత్వాలు సాహేబు. మిత్రులందరూ కలిసి శత్రువులను ఓడించే, మిత్రులందరూ కలిసి శత్రువులను ఓడించే. ప్రజల అండతో బలగం పెంచి రాజకోటల సైన్యం గెలిచి, ప్రజల అండతో బలగం పెంచి రాజకోటల సైన్యం గెలిచి, మొఘల్ పాలకుల దడబుట్టించి మీసం దిప్పే మనగాడయ్యే. మొఘల్ పాలకుల దడబుట్టించి మీసం దిప్పే మనగాడయ్యే. పుట్టుబా నిసలా ధైర్యం చెప్పి హక్కున చేర్చి అండగా నిలిచే. పుట్టుబా నిసలా ధైర్యం చెప్పి హక్కున చేర్చి అండగా నిలిచే. స్వయం పాలనే చేసిండు సర్దారు సర్వాయి పాపన్న. స్వయం పాలనే చేసిండు సర్దారు సర్వాయి పాపన్న. శత్రువుల గుండెల్లో భూకంపములే రేపా సర్వాయి పాపన్న గర్జించేను. కథనా రంగానికి కాలునే దువ్వంగా పాపన్న గుర్రమే సగిలించేను. శత్రువుల గుండెల్లో భూకంపములే రేపా సర్వాయి పాపన్న గర్జించేను. కథనా రంగానికి కాలునే దువ్వంగా పాపన్న గుర్రమే సగిలించేను. ఇప్పటి వరకు మనం బతికిన బానిస బతుకులు చాలు, తిరుగుబాటు చేద్దాం, రాజులమైదాం. గవన్నీ మనతోటైతే పాపన్న. పొద్దున్న లేస్తే కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. గాడ దొరలున్నారు, జమీందారులున్నారు. గాళ్ళ మీద మనతోటైతే అన్న గెలవడం. గోవిందు, నీదే కులం? కుమ్మరి కులం. నీకు సారే కావాలంటే ఏ కుల పొంతాన కోతావు? అమ్మరం దగ్గర కోత, వడ్రంగం దగ్గర కోత. ఇగో సర్వన్న, ఇక మరి నీదే కులం? చాకలి కులం. నువ్వు ఎవరెవరు బట్టలు ఉతుకుతావు? అన్ని కులాల బట్టలు ఉతుకుతా. ఇగో మాసన్న, నీదే కులం? నాది మంగళ కులం కదా. మరి నువ్వు ఏ కులపులకు పని చేస్తావు? ఆ కులం ఈ కులం అని తేడా లేదు పాపన్న, అందరికీ వస్తా.
నాది గౌడ కులం. పొద్దుగాల లేస్తే మోపు కోసం ఒక కుల పైన దగ్గరికి పోతా, కత్తి కోసం కమ్మరి దగ్గర, కుండ కోసం కుమ్మరి దగ్గరికి పోతా. మరి ఇన్ని కులాలన్నీ కలుపుకపోతున్నాం, మనం నాయకులం కాదా? మనలో నాయకులు లేరా? రాజ్యం అనేది ఏ కులపోని సొత్తు కాదు. అందరం కలిసి పోరాడదాం రండి. అగ్రవర్ణ పెత్తందారులు మొఘల్ పాలకులతో చేతులు కలిపి నిమ్న జాతుల వారిని రకరకాల పన్నులతో హింసించసాగారు. చెట్లకు కట్టేసి కొరడాలతో కొట్టారు. నీ బాంచందురా, నీ బానిసనుదురా అన్న రకరకాలుగా హింసించారు. పుడితే పన్ను, చస్తే పన్ను, జుట్టుకు పన్ను, వృత్తికి పన్ను అంటూ చిత్రవధలు చేశారు. పన్ను అరే ఏందిర నీ జుల్మో, పన్నురా పన్ను అరే ఏందిర నీ జుల్మో. అరే రుస్తుమ్ ఖాన్ అరే భిలవర్ ఖాన్, అరే రుస్తుమ్ ఖాన్ అరే భిలవర్ ఖాన్. పుడితే పన్ను, చస్తే పన్ను, జుట్టుకు పన్ను, వృత్తికి పన్ను. పుడితే పన్ను, చస్తే పన్ను, జుట్టుకు పన్ను, వృత్తికి పన్ను. అరే ఆ పన్ను మరి ఈ పన్ను, ఆ పన్ను మరి ఈ పన్ను. అరాచకపు ఆగడాలు, దొరతనాలు, దోపిడీలు. అరాచకపు ఆగడాలు, దొరతనాలు, దోపిడీలు. పేదోళ్ళనందరినీ పీడించినారు. అనగారిన జనమునంతా అనగదొక్కినారు. మీ ఆటలు సాగవు, మీ ఆగడాలు సాగవు. మీ ఆటలు సాగవు, మీ ఆగడాలు సాగవు. మా కష్టం మా ఇష్టం, మేమంతా ఒక సైన్యం. మా కష్టం మా ఇష్టం, మేమంతా ఒక సైన్యం. మేమే రాజులం, మేమే బంటులం. మాకంటూ రాజ్యాలు ఏలేటి పాలకులం. మేమే రాజులం, మేమే బంటులం. మాకంటూ రాజ్యాలు ఏలేటి రాజులం. మాదిగ వెంకన్నను నేను, ఓరుగల్లు నాది. దూదేకుల కాశీము నేను, ఖానాపూరు నాది. మాదిగ వెంకన్నను నేను, ఆ ఓరుగల్లు నాది. దూదేకుల కాశీము నేను, ఖానాపూరు నాది. గొల్లకిష్టయ్యను నేను, ఆ సిద్దిపేట నాది. చాకలి చంద్రయ్యను నేను, ఆ భువనగిరి నాది. గొల్లకిష్టయ్యను నేను, సిద్దిపేట నాది. చాకలి చంద్రయ్యను నేను, ఆ భువనగిరి నాది. కుమ్మరి మల్లయ్యను నేను, కళాశపురము నాది. కుమ్మరి మల్లయ్యను నేను, కళాశపురము నాది. అరే మేమే పాలకులం, మేమే సేవకులం. మేమే రాజులం, మేమే బంటులం. మాకంటూ రాజ్యాలు ఏలేటి పాలకులం. మాకంటూ రాజ్యాలు ఏలేటి పాలకులం. అగ్రకులాల ఆధిపత్యాన్ని అణచివేసి బహుజన కులాలను, నిమ్న జాతులను చేరదీసి ఏకం చేసి అణగారిన కులాల వారిని దాస్యపు చెర నుండి విడిపించి 12 మందితో ప్రారంభమైన సేన 12,000కు కొనసాగింది. ఈ సేనలో అన్ని రకాల కులవృత్తుల వారు తమ తమ కులవృత్తులను కొనసాగిస్తూనే పోరాటాన్ని కొనసాగించారు. హైదరాబాద్ డిప్యూటీ గవర్నర్ రుస్తుం దేల్ ఖాన్ దాడిలో కిలాసాపూర్ కోట పాక్షికంగా ధ్వంసమైంది. కాగా పాపన్న ఆ కోట స్థానంలో మరో రాతి కోటను నిర్మించడం జరిగింది. తన ప్రాంత ప్రజలందరినీ పన్నుల బాధల నుండి విముక్తులను గావించాడు. యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను సమకూర్చుకున్నటకై జమీందారుల, సుబేదారుల ఆస్తులను కొల్లగొట్టి ఖజానాలు ఏర్పరిచాడు. తన రాజ్యం కొలనుపాక, చేర్యాల, హుజూరాబాద్ వరకు విస్తరింపజేసి భువనగిరి పరిపాలనా కేంద్రంగా 30 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు. ఔరంగజేబు మరణానంతరం వారి వారసులుగా మొదటి బహదూర్ షా సింహాసనం అధిష్ఠించిన సందర్భంగా బహదూర్ షా పాపన్నను ఆహ్వానించి రోప్ ఆఫ్ హానర్ అనే బిరుదును ప్రసాదించాడు. పాపన్న బౌద్ధ సంస్కృతికి పట్టం కట్టాడు. అప్పటికే ఉన్న గుడులను కూడా దళిత బహుజనులకే అప్పజెప్పాడు.
గ్రామదేవతల సంస్కృతిని తిరిగి బతికించాడు. బౌద్ధ రాజ్యం అంటే రాజ్య సంపదలో అందరికీ వాటా ఉండడమే. బహుజన రాజ్యం అంటే పరిపాలనలో అందరికీ సమాన హక్కును కల్పించడమే. ఈ సంప్రదాయాల్ని పాపన్న మొదటి నుంచి పాటిస్తూ వచ్చారు. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. అణగారిన జనాల నుండి అగ్రశ్రేణి రాజుగా మారి జయమే ధ్యేయంగా విజయమే గమ్యంగా జయకేతనము ఎగురవేసిన వీరుడవు, జయముకే విజయమ్మవైన ధీరుడవు. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. ఓడిపోని సాహసం, ఎదురు తిరిగే విప్లవం, అందరికీ అండదండగా నీ జీవిత లక్ష్యం. ఓడిపోని సాహసం, ఎదురు తిరిగే విప్లవం, అందరికీ అండదండగా నీ జీవిత లక్ష్యం. గుండెల్లో ధైర్యం, పోరాడిన శౌర్యం, గుండెల్లో ధైర్యం, పోరాడిన శౌర్యం. అనుచరులకు మార్గం నీవే మా సర్వం, అనుచరులకు మార్గం నీవే మా సర్వం. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. మొదటి బాదుషా సింహాసన అధిష్ఠించిన తరుణాన బాదుషా నిన్నాహ్వానించి సన్మానమునే చేయగా. మొదటి బాదుషా సింహాసన అధిష్ఠించిన తరుణాన బాదుషా నిన్నాహ్వానించి సన్మానమునే చేయగా. రూపాభానర్ బిరుదునే నీకివ్వగా, విజయ గర్వంతో నీ వదనం వెలుగొందగా. రూపాభానర్ బిరుదునే నీకివ్వగా, విజయ గర్వంతో నీ వదనం వెలుగొందగా. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. జయ హో పాపన్నా, జయ జయ హో పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా, జయ జయ హో సర్దార్ సర్వాయి పాపన్నా. ఒక కళ్ళు గీసేవాడు గోలుకొండకు రాజవటమా? ఆ కళ్ళు గీసేవాడు మాపై అధికారాన్ని చిలాయించడమా? మా ఖజానాకు గండి కొడుతున్నాడు, బహుజనులను మాపై ఉసిగొల్పుతున్నాడు. వాణ్ణి సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేసి వాణ్ణి అంతు చూస్తాం. మాపై పాపై రాజ్యాధికారాన్ని చిలాయిస్తాయి. ఉన్కో ఖతం కర్ దూంగా, తుకుడలు కర్ దూంగా. ఒక కళ్ళు గీసేవాడు ఈ గోలకొండకి రాజు కావటమా? అగ్రకులాల వారమైన మమ్మల్ని ఆదేశించి పరిపాలించడమా అని ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
దాంతో మొఘల్ బాదుషా పాపన్నను శిక్షించాల్సిందిగా హైదరాబాద్ కొత్త గవర్నర్ యూసుఫ్ ఖాన్ ను ఆదేశించగా యూసుఫ్ ఖాన్ తన సైన్యాధ్యక్షుడైన దిలావర్ ఖాన్ కు ఆ పనిని అప్పగించాడు. దిలావర్ ఖాన్ కు పాపన్న సైన్యానికి మధ్య జరిగిన పోరులో పాపన్న తన సైన్యాన్ని కోటను నష్టపోయాడు. కాగా పాపన్న కిలాసాపూర్ను వదిలి తన స్వగ్రామమైన తాడికొండకు చేరుకున్నాడు. బడుగు బలహీన వర్గాల వారి కోసం నిరంతరం తపిస్తున్న పాపన్నను ఎలాగైనా మట్టు పెట్టాలని మొఘళ్లు నిర్ణయించుకున్నారు. సరైన సమయం కోసం నిరీక్షించసాగారు. ఒకనాడు ఆ దుర్ఘడియలు రానే వచ్చాయి. పాపన్న తనవారిగా భావించేవారే వెన్నుపోటు పొడవగా శత్రువులు పాపన్నను బంధించారు, చిత్రహింసలు పెట్టారు. కాగా శత్రువుల చేతిలో మరణం కన్నా ఆత్మ నివేదనే మేలని భావించిన పాపన్న చివరికి తనకు తానుగా ఆ మృత్యువును ఆహ్వానించాడు. ఈ రాజ్య ఏలుబడిలో ఒక్కరోజైనా రాజునవుతానమ్మా, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానమ్మా. ఆపదలు మమ్మాదుకున్న ఆప్తుడు నీవన్నా. అన్నా పాపన్నా మా దేవుడు నీవన్నా. ఆపదలు మమ్మాదుకున్న ఆప్తుడు నీవన్నా. రాత్రి పగలు అన్ని వేళల అండగా నిలిచిన నీధైర్యం, కరువులలో కన్నీళ్లలో నువ్వు ఆదుకున్న వైనం. అన్నా పాపన్నా నీవమరుణమైనావా, మా కన్నీళ్ళ కష్టంలో అసువులు బాసావా. అన్నా పాపన్నా నీవమరుడవైనావా, మా కన్నీళ్ళ కష్టంలో అసువులు బాసావా. పాపన్న చారిత్రక పురుషుడు ఇప్పటికీ నిలువెత్తు నిదర్శనాలుగా ఉన్నాయి. కోటలపై ఎగరేసిన జెండాలు ఆయన కథలు చెబుతున్నాయి. ఆయన కట్టించిన స్థూపాలు, శిలాఫలకాలు ఇంకా చెక్కు చెదరలేదు. ఇక పాపన్న చరిత్ర ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. మొఘల్ చరిత్రకారులు ఆయనను బందిపోటని రాసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు పాపడు సామాజిక బందిపోటు అన్నారు. ప్రజల నాల్కల మీద మాత్రం వీరుడిగా, ఓరుగల్లు కోటను కొట్టిన యోధుడిగా, గోల్కొండ దాకా రాజ్యాన్ని విస్తరించిన రాజుగా నిలిచిపోయాడు. ఆయన చరిత్ర పుస్తకాలలో కన్నా జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథల వాళ్ళు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథలను పాడుతున్నారు. గెరిల్ల వీరుడు, విప్లవాల శూరుడు, తెలంగాణ బిడ్డడు, సర్వాయి పాపడు, గండడ గండడు, గౌడన్నల దేవుడు, గోలుకొండ నేలిన సర్వాయి పాపడు. గెరిల్ల వీరుడు, విప్లవాల శూరుడు, తెలంగాణ బిడ్డడు, సర్వాయి పాపడు, గండడ గండడు, గౌడన్నల దేవుడు, గోలుకొండ నేలిన సర్వాయి పాపడు. భువనగిరి కోటను రాజధాని చేసిండు, 30 సంవత్సరాలు మురిపంగా ఏలిండు. సామాజిక న్యాయమే తన పాలన అన్నాడు, అనగారిన ప్రజలందరి కండదండకున్నాడు.
భువనగిరి కోటను రాజధాని చేసిండు 30 సంవత్సరాలు మురిపంగా ఏలిండు సామాజిక న్యాయమే తన పాలన అన్నాడు అనగారిన ప్రజలందరి కండదండగున్నాడు గిరిల్ల వీరుడు విప్లవాల శూరుడు తెలంగాణ బిడ్డడు సర్వాయి పాపడు కండడ కండడు గౌడన్నల దేవుడు గోల్కొండ నేలిన సర్వాయి పాపడు తాత ముత్తాతల తరం నాటి బతుకులను తలరాతలు మార్చిండు స్వరాజ్యాన్ని ఏలిండు రాచరికపు పునాదులను పెగిలించాడు తెలంగాణ పౌరుషాన్ని చూపించాడు తాత ముత్తాతల తరం నాటి బతుకులను తలరాతలు మార్చిండు స్వరాజ్యాన్ని ఏలిండు రాచరికపు పునాదులను పెకిలించాడు వర తెలంగాణ పౌరుషాన్ని చూపించాడు గిరిల్ల వీరుడు విప్లవాల శూరుడు తెలంగాణ బిడ్డడు సర్వాయి పాపడు కండడ కండడు గౌడన్నల దేవుడు గోల్కొండ నేలిన సర్వాయి పాపడు సిద్దిపేట వీరుడు కార్తవరాయుడు విజయాలకు బాసటగా నీకు అండగా నిలిచే నీ ఘనత నీ చరిత మరవలేము పాపన్న పంచాభూతాలలోన పదిలమైన పాపన్న సిద్దిపేట వీరుడు కార్తవరాయుడు విజయాలకు బాసటగా నీకు అండగా నిలిచే నీ ఘనత నీ చరిత మరవలేము పాపన్న పంచాభూతాలలోన పదిలమైన పాపన్న గిరిల్ల వీరుడు విప్లవాల శూరుడు తెలంగాణ బిడ్డడు సర్వాయి పాపడు కండడ కండడు గౌడన్నల దేవుడు గోల్కొండ నేలిన సర్వాయి పాపడు కండడ కండడు గౌడన్నల దేవుడు గోల్కొండ నేలిన సర్వాయి పాపడు రాజ్యం మీద తిరుగుబాటు చేసిన వారికి, దేశం మీద దండయాత్ర చేసిన వారికి ఈ దేశ చరిత్రలో స్థానం దక్కింది. కానీ ఆధిపత్య సంస్కృతిని ఎదిరించిన వారికి, మనుస్మృతిని ధిక్కరించి బహుజన రాజ్యానికై పోరాడిన వారికి మాత్రం స్థానం దక్కదు. అదే మన చరిత్ర. హలో 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 అందరికీ ముందుగా ఈ వేదికను అలంకరించినటువంటి గౌడ సంఘం పెద్దలందరూ కూడా మా కళాకారుల తరఫున స్వాగతం సుస్వాగతం. జై గౌడ, జై గౌడ అన్న. దయచేసి చెప్తున్నా, చేతుల్లో మాత్రం చేయలేపాలి, చేతుల్లో మాత్రం చేయలేపాలి. జై గౌడ, జై గౌడ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అన్న, గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వంశీ ప్రతాప్ గౌడ్ గారు మా గురువు గారు, ఆయన కోసం మీరు అందరూ ఒక్కసారి సపోర్ట్లు కొట్టాలని కోరుకుంటానా. అదిగో ఎందుకంటే నేను చెప్తానా, ఒక 20 సంవత్సరాల నుంచి ఎంట్రీ నవరస నాట్య నికేతన అనే ఒక సంస్థ నడిపించుకుంటూ, అంటే పుట్టి పెరిగింది కామారెడ్డి అయినా కానీ హైదరాబాద్ మన ఏపీ తెలంగాణలో ఒక 100 స్కూల్స్కి కూడా స్పోర్ట్స్ డేస్ కానీ యాన్యువల్ డేస్ కానీ, అలాగే ఎన్సీసీ అంటే కూడా చాలా మందికి ఒక ఐడియా ఉంది. ఎన్సీసీలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ కల్చరల్ ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ తీసుకొచ్చిన ఘనత కూడా వంశీ ప్రతాప్ గౌడ్ సార్కే దక్కిందని చెప్తున్నాను. దాంట్లో మేము కూడా అందరూ ఒక ఎన్సీసీ స్టూడెంట్స్ అయి ఉండి కూడా మా కళాకారులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదన్న. గత ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం, కళాక్షేత్రం కోసం కామారెడ్డిలో మాకు లాస్ట్ టైం కూడా ల్యాండ్ ఇస్తున్నారన్న. మళ్ళీ దాని తర్వాత కూడా పోస్టర్ రిలీజ్ కూడా ఇక్కడ లాంచ్, ఇదే వేదిక పైన పోస్టర్ రిలీజ్ లాంచ్ చేయడం జరిగింది. దానికోసం కూడా రామారావు నగర్ కూడా దయచేదన్న ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఇప్పుడు మంత్రి గారు కూడా వస్తారు, అది చెప్దాం. ఒక్క నిమిషం నుండి సభా సరస్వతికి నమస్కారం. నా పేరు రేణుక. నేను గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు చిన్న పాపడుగా చేసిన నా పాపడు నా బిడ్డ, గౌడ బిడ్డ. నేను గౌడ కులంలో పుట్టడం నేను గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇక్కడ వంశీ ప్రతాప్ సార్ వల్లే నా పాప ఇక్కడ పాపడుగా ఉంది. మెయిన్ కారణం ఏంటంటే కూచిపూడి కళాక్షేత్రం అనేది లేకపోతే ఈరోజు ఇక్కడ ఉన్న కళాకారులు ఎవ్వరూ లేరు. అది కేవలం వంశీ ప్రతాప్ సార్ వల్లే జరిగింది.
ఇంకా మా పిల్లలే కాకుండా మా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ చేయూతనివ్వడానికి సారు చాలా మంచి వినూత్న కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు సార్. అదేంటి అంటే యాన్యువల్ డేస్ కానీ పిల్లలకి ఎట్లాంటి మీట్స్ ఉన్నా కానీ సార్ ఉచితంగా కాస్ట్యూమ్స్ కానీ పిల్లలు కొరియోగ్రఫీ కానీ సార్ ఉచితంగా చేస్తున్నారు. ఫస్ట్ మా స్కూల్ నుంచే లాంచ్ అవుతుంది ఈసారి. అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలకి సరైన వేదిక లేదు సార్. మీ అందరికీ మా విన్నపం ఒకటి, తల్లిదండ్రులుగా మాకు కామారెడ్డిలో ప్లేస్ ఇస్తే ఇంకా కామారెడ్డియే కాదు మన తెలంగాణ యావత్తు గర్వించదగ్గట్టుగా సారు కళాకారులను తయారు చేస్తారు. తల్లిదండ్రుల తరఫున మా వినతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా మన మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోదాం. ఇప్పుడు ఇంత చక్కగా పాపన్న చరిత్రని కళ్ళగట్టినట్టుగా చూపించినటువంటి కళాకారులకు చిరు శాల్వతో సత్కరించేలా మనకి ఈ కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అతిథిగా మనం ఈరోజు కార్యక్రమం ఉంది అనగానే ఎన్నో పనులున్నా కానీ ఒకరోజు ముందే వచ్చి గైడ్ చేస్తూ మనని ఇక్కడికి ఈ విధంగా ఈ కార్యక్రమానికి దగ్గరుండి చూస్తున్నటువంటి ప్రధాన ముఖ్య అతిథి సిడబ్ల్యూసి పర్మనెంట్ ఇన్వైటీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ, కర్ణాటక నుంచి వచ్చినటువంటి మా పెద్దలు బీకే హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత మనకు ఈ కార్యక్రమానికి ఇప్పుడే వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ ఎమ్మెల్యే ఆలేరు బూడిద భిక్షమయ్య గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ బీసీ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఇప్పుడే వచ్చినటువంటి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మా సోదరులు మాకు వెన్నంటి ఉన్నటువంటి మాధు సత్యం గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన పెద్దలు మన అన్న మన బాలరాజు గౌడ్ అన్న గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. వీరి చేతుల మీదుగా కళాకారులకు సన్మానం చేయాల్సిందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి జగదేవ్ గుత్తేదార్ ఎమ్మెల్సీ కర్ణాటక, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా ఒక శాల్వా సార్. ప్లీజ్ సార్ సార్ ఇలా తల నెక్స్ట్ పిలిపి ఎవరు ఇంపార్టెంట్ నెక్స్ట్ నువ్వే పెద్దవాడు తల ఒకటి వేసేయండి నన్ను. ఏంటి తల ఒకటి అన్న శాల్వాలు వేసిరారు, మీరు వేసారు అన్న. తల ఒకటి అన్న, ఇంకో రౌండ్ ఇంకో ఇద్దరికి ఏందన్న. జోగి రాజీవ్ గౌడ్ వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఉందా అన్న? ఏందన్న ఇంకో నలుగురికి ఏందన్న? సత్యం అన్న, మా సత్యం గౌడ్ వేసి తల ఒకటి వాళ్ళకేసి కళాకారులు అన్న. జగదేవ్ గుత్తేదార్ గారు ఎమ్మెల్సీ కర్ణాటక, రండి సార్. హ్యాండీక్రాఫ్ట్ ఏం అన్న. బాలరాజు గౌడ్ గారు అన్న. అన్న అన్న బాలరాజు అన్న. అలా కళాకారులకు ఏంటి తీసుకుని సెలవులు తీసుకో. మీరు అయిపోరు, తలవాటు అయిపోరు. నువ్వు కూడా సార్ మీదకి పడకి అయిపో కార్లు. ఓకే, సార్ మీదకి పడుతున్నాం అంటారు అందరు తల టెకటక వేసేసేరి సార్ అన్నారా. ముందుకు రా, ఫాస్ట్ తల సీనన్న మునుకుంట్లా. సార్ సార్ సీనన్న అయిపో తల టెకటక వేసేసారు. టైం వేస్ట్ అవుతుంది. పండి ఫాస్ట్ తీసుకో, షాల్లో తీసుకో అన్న. సత్యం పండి అయిపో ఫాస్ట్.
ఓకే ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఒకళ్ళిద్దరు కానీ కార్యక్రమం లేట్ అయింది. ఓకే కళాకారులు కొద్దిసేపు ఇక ఫాస్ట్ కానీ వేసేసి అమ్మ అందరు పడు